అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రావడం లేదు. గత 5 ఏళ్లలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంలో కూడా బరితెగించి శ్మశానానికి వెళ్లి రోడ్డును ఆక్రమించుకొని హోటల్ ఏర్పాటు చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చోటు చేసుకుంది. దీంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుడు ఇంటి వద్ద మృతదేహంతో ధర్నాకు దిగారు. గోడగల్లు గ్రామంలో దళిత సామాజిక వర్గంలో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. అంత్యక్రియలు వెళ్లే రహదారిలో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి చంద్ర గ్రామ సర్పంచ్ సహకారంతో శ్మశానానికి వెళ్లే దారిని ఆక్రమించుకొని ఏకంగా హోటల్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుడి ఇంటి ముందు శవంతో ధర్నాకు దిగారు. మేము శ్మశాన వాటికకు ఎలా వెళ్లాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ఇలా అడ్డంగా హోటల్ కడితే మాకు శ్మశానానికి దారి ఎక్కడ ఉందని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు కూడా ఇరుకుగా ఉండడంతో శవాన్ని తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న హోటల్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆ హోటల్ యజమాని వివరణ కోరితే రోడ్డు నిర్మాణం చేపడితే హోటల్ తీసేస్తానని వారు అన్నారు. దేవాలయం మీద పోయకుంటుంది మాకు పోయం కాదు కదా. ఎస్సీ వాళ్ళు ఏదన్నా మాకు ఇదే రాస్తుంది, ముత్తాత నుంచి రాస్తుంది. ఇది అప్పటి నుండి ఇదే రాస్తే తిరుగుతున్నాం. సర్పంచ్ అంటే మేము మాట్లాడామంటారు. సర్పంచ్ అడిగితే అందరికీ ఊర్లో గ్రామ సర్పంచ్ ఉన్నాడా లేకుంటే గ్రామ ప్రజలకు అని చెప్పినాం. అందరికి మన పెద్దలకు కానీ ఊర్లో పెద్దలకు అని చెప్పినాము. వాళ్ళగా మాట్లాడతామని వాళ్ళకని మాట్లాడలేదు. ఆయన ఎవరిని చెప్పుకుంటే చెప్పు అంటున్నాడు ఆయన. ఇది సమస్య గౌడవల్ గ్రామంలో ఈ పంచాయతీ సమస్య.